హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫుడీస్. ఈ ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా మనం బయట నుంచి తెచ్చిన చేప ముక్కల్ని శుభ్రం చేసుకుందాం. ముందుగా ఈ చేప ముక్కలకి నిమ్మరసం, సాల్ట్ బాగా పట్టించి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని 15 మినిట్స్ తర్వాత ఇలా 2 టైమ్స్ శుభ్రం చేసుకోవాలి. ఇలా వీటిని బాగా శుభ్రం చేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకున్నాం కదా, వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టేస్ట్కి తగినంత కారం, సాల్ట్, కొంచెం పసుపు, ధనియా పౌడర్. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే చేపల పులుసు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మనం ముందుగా ఆనియన్ని బాగా కాల్చి దాన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఇలా రోట్లో వేసుకొని దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఫిష్ ముక్కలకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అది కొంచెం వేడయ్యాక అందులో మనకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే చేపల పులుసు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక సాజీల కరివేపాకు వేసుకుందాం. మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై అయ్యాక అందులో పచ్చిదనం అంతా పోయాక అందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని బాగా కలపకూడదు, ఎందుకంటే ఇవి విరిగిపోతాయి. ఫిష్ ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక మరొక సైడ్ తిప్పేసుకుందాం. ఇలా తిప్పేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఫిష్ని కదపకూడదు, కాసేపు అలాగే వదిలేస్తే ఫిష్ ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీన్ని స్పూన్తో కలపకుండా క్లాత్ తీసుకొని ఇలా రౌండ్ తిప్పుతూ నెమ్మదిగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే స్పూన్తో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇందులో ఇప్పుడు కొంచెం మిరియాలు దంచి పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలి. చేపల పులుసు బాగా టేస్ట్గా వస్తుంది. మీరైతే చేపల పులుసు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ చేపల పులుసు నచ్చినట్టయితే, ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.